బాగుంది. చక్కగా రెడీ. ఫ్రెష్ గుడ్ మార్నింగ్. టుడే 2 days ఆపాం నిర్మల కవితా సాగరం. ఇవాళ రఫ్ పేపర్ అంటే చిత్తు కాగితం. కవిత పేరు చిత్తు కాగితం. ఒకటి చూడండి, ఈరోజు ఏవైనా సరే ఈ యొక్క రఫ్ పేపరు అనేది చెప్పే ముందు అసలు ముందే ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం, తర్వాత ఏమో కవితలోకి వెళ్దాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. కొంతమంది ఖరీదు తక్కువ బట్టలు కట్టుకుంటారు, ఓ పూట అన్నం తిని ఓ పూట మంచినీళ్ళు తాగి పడుకుంటారు. తల్లిదండ్రుల యొక్క పేదరికం, అనారోగ్యం, వాళ్ళ పరిస్థితుల వల్ల పిల్లలు అలా ఉంటారు. ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో కూడా చక్క మంచి బట్టలు కట్టుకోవడం, చేతి నిండా డబ్బు ఉండడం అన్న వాళ్ళని ప్రతి వాళ్ళు గౌరవిస్తూ, కుటుంబంలో ఏంటి బయట ఏమిటి అందరూ విపరీత గౌరవాన్ని పొందుతున్నారు. పసిపిల్లల్లో కూడా క్లాస్ ఫస్ట్లు ర్యాంకులు వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు ముద్దు చేస్తూ బాగా చేస్తూ, ఈ చదువు రాని వాళ్ళని చితకబాదుతో, ఈ చదువు రాని పిల్లలు ఇంకా మొద్దు వెధవులు అయిపోతారు. వాళ్ళకేం మానసిక మౌంట్ చేంజ్ ఉండదు, అసలు ఏం చేంజ్ ఉండదు. కొట్టి వాళ్ళల్లో మొండితనాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రతి మనిషి చంటి పిల్లలు కూడా పెద్దవాళ్ళకు ఉన్నటువంటి కోపం, శాంతం, నవ్వించడం, ఏడిపించడం, పెద్దవాళ్ళకి ఎన్ని లక్షణాలు ఉంటాయో వాళ్ళ కడుపును పుట్టిన చంటి పిల్లలకి పుట్టుక నుంచి అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే పెద్దవాళ్ళు పిల్లల్లో ఏ లక్షణాలను పైకి తీసుకురావాలి, బయట చూపించేలా చేయాలి, ఏ లక్షణాలు లోపల దాచుకోవాలి అని నేర్పడంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతారు. అలా పిల్లలు పెద్దవాళ్ళు 14 సంవత్సరాల వరకు మేజర్లు అయిన తర్వాత బయట ప్రపంచ యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది అని చెబుతున్నాను. ఇవాళ ఒక కలెక్టరు, ఒక జడ్జి, ఒక ప్రొఫెసరు, ఒక ఐపీఎస్ పెద్ద పెద్ద అధికారులు భార్యలకు ఉన్నటువంటి గౌరవం క్లర్కుల భార్యలకు ఉండదు కదా. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళని కూడా పెళ్లి మోసాలు భలే చేసేస్తున్నారు. ఈ పెళ్లి మోసాలనే గట్టిగా పట్టుకుని, నిర్మల చట్టాన్ని గట్టిగా పట్టుకున్నానంటే కుటుంబము అనేది ఉంటేనే కదా అసలు సమాజానికి, రాజ్యానికి, ప్రభుత్వానికి అన్నిటికీ మూలాధారమే కుటుంబం కదా. ఆ కుటుంబ వ్యవస్థే కుప్పకూలిపోతోంది. దురాచారాలు, అనాచారాలు, అబద్ధాలు, మోసాలు, వివాహ వ్యవస్థలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి చట్టం ఏమిటి అని అడగడం కోసం నేను ఇప్పుడు ఆ నిర్మల చట్టం చేస్తూ ఇప్పుడు అసలు ఈ రఫ్ పేపర్ అంటున్నాను. అంటే ఏమీ లేదు అని చేదరించుకుని విసిరేసి బయటికి గెంటేసిన వాళ్ళు తమ సెల్ఫ్ ఇండస్ట్రీతో, తమ తెలివితేటలతో తమంతట తాముగా అత్యున్నత స్థానానికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఈ విసిరేసిన వాళ్ళందరూ వెనకాల ఉంటారు, అవమానించి హేళన చేసిన వాళ్ళు. ఈ వచ్చిన వాళ్ళని చూసి ఈ అత్యున్నత స్థాయికి పేదరికంలోంచి వచ్చిన వాళ్ళని అయితే తక్కువ గౌరవిస్తారు. డబ్బులోంచి వచ్చి మంచి వ్యసనాలు లేకుండా అత్యున్నత స్థానంలోకి వచ్చిన వాళ్ళకైతే ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఏవైనా లక్ష్మీదేవికి ఉన్నటువంటి గౌరవం సరస్వతీదేవికి లేదు. ఎందుకు? కానీ ఈరోజు నేను చచ్చిపోకుండా బతికాను అంటే 2006 తాగుబోతు, వ్యసనపరుడు, పెళ్ళి, చావు దెబ్బ కొట్టి హాస్పిటల్ పాలు చేసిన జీవించి ఉన్నాను అంటే అది బహుశా నా ఊపిరిగా కష్టపడి టీచర్లకు ఇచ్చిన గౌరవం, నా చదువే నన్ను బతికి బయటికి ఇచ్చింది, నా చదువే నన్ను రక్షిస్తోంది. అలాగే నా తండ్రి గారు ఇచ్చిన కొంచెం ఆస్తి రోడ్డు యాక్సిడెంట్ తర్వాత అమ్ముకున్నాను, మందులకి భోజనానికి తిన్నాను. అది వేరే కేసుగా ప్రభుత్వానికి చెప్పాను ఎముక దెబ్బ తిన్నాక. కాబట్టి ఏంటంటే డబ్బు విలువ, చదువు విలువ, అలా అన్నిటికన్నా ముందు వ్యసనాలు లేని సద్గుణాలు, గుడ్ క్యారెక్టర్స్ని తయారు చేయడం. ఈ ప్రపంచంలో నీతులు చెబుతారు తప్ప ఎవరికీ చేత కాదు అని చెప్పడానికే నేను ఈ చిత్తు కాగితంతో అన్వయిస్తూ ఆ కవిత చెప్పాను అన్నమాట. చిత్తు కాగితం, ఇది ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. మనుషులు, మానవత్వాలు అవసరాలకి వాడుకుని బయటికి గెంటేసి, అవసరాలు తీరిపోయిన తర్వాత బయటికి గెంటి 48వ ఏట నా అన్నయ్య, వదిన నన్ను బయటికి గెంటారు. నా పెద్దక్క కూడా సాయం చేసింది. ఇవాళ నిర్భయంగా కవితలు, ఛానల్స్ పెడుతున్నా అంటే అన్నిటికీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో వేసేసి పరువులు తీసేయడమే అవసరం లేదు. నిజాలు నిర్భయంగా సమాజం ముందు చెబితే అలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా మిగిలిన వాళ్ళు కూడా బాగుపడతారు. కొందరికి చెడు జరిగితే నాకు ఈ చెడు జరిగింది, మీరు మీ పిల్లలకి ఇలాంటి చెడు జరగకుండా కాపాడుకోండి అని చెప్పడమే అనుభవంగా ఈ ఛానల్స్ ముందుకు వచ్చి చెప్పడం. దీనికి ఎంతో ధైర్యం కావాలి. ఇక్కడ కూలిపోయింది, పాడైపోయింది జీవితం, ఎవరు వచ్చి ఇప్పుడేం బాగు చేయలేరు. ఎవరిని నమ్మను, అబద్ధాలు, మోసాలు అసలు నమ్మను. నా చదువు గొప్పది అని నాకు తెలుసు. నా చదువు ఇచ్చిన ధైర్యం
చక్కగా పైకి వచ్చాను నేను ఇవాళ. అయినప్పటికీ అసలు ఈ రఫ్ పేపర్ అనే కవిత ఏంటన్నది ఒకసారి ఇష్టంగా చూడండి. తెలుగులో చెప్పడం అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్లో. ఓ ఓ మనిషి, హ్యూమన్, ఓ హ్యూమన్, విత్ హ్యూమానిటీ నేచర్, హ్యూమన్ మైండ్, మ్యాన్ ఆర్ ఉమన్, ద రెస్పెక్ట్ లైఫ్ ఆఫ్ discipline, morality, truth is main factor, pillars of family or society, living is basis, only respected society, otherwise respected illegal society, other characters. Okay, next, no one life become waste as rough paper, used and throw, full stop. చూశారు కదా, వాడుకుని మోసం చేసి వాడుకుని ఒక్కరోజు బయటికి గంటి చావు దెబ్బలు కొట్టినా, లాయర్ని చదివి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొచ్చి నా కష్టాలు నేను పడుతూ స్వయంగా పైకి వచ్చినటువంటి సెల్ఫ్ ఇండస్ట్రీ, సెల్ఫ్ మేడ్ పర్సన్, 99% సెల్ఫ్ మేడ్ పర్సన్ కాబట్టే అది నా పెద్దవాళ్ళకు కూడా గౌరవాన్ని కూడా తీసుకొస్తోంది. నా వల్ల నా పెద్దవాళ్ళకు గౌరవం తీసుకొస్తోంది. నా పెద్దవాళ్ళు మోసపోయారు నా వివాహ విషయంలో, అయినా వాళ్ళ మీద నాకు ఏ విధమైన కోపాలు ఏమీ లేవు. వాళ్ళు చేసిన పొరపాట్లు నేను చేయకుండా చక్కగా ఒంటరిగా బతికేశాను. సంతానాన్ని సంపదని పెంచలేకపోయినాను, గొడవ వదిలిపోయింది సింగిల్ లివింగ్ వల్ల. ఈ రఫ్ పేపర్గా తయారవ్వకూడదు. నేను రఫ్ పేపర్ కాదు. నన్ను ఎంతమంది చులకనగా చూసినా అందరికీ దేవుడు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని చెబుతున్నాను. హియర్ ఓ మ్యాన్, హియర్ ఐ మీన్, ఇంత చక్కగా మాట్లాడే శక్తి మాత్రం మేడ్చల్ల సూర్యనారాయణమూర్తిని పిచ్చోడు అన్నారు. నేను చదువుకుని నా చదువుని అనుభవాల్ని ఛానల్ ద్వారా సంఘటనలుగా చెప్తున్నాను అనమాట. ఎవరు పిచ్చివాళ్ళు లేరు. అతను వాళ్ళ తల్లిదండ్రుల వల్ల పడ్డ అనుభవాలు ఏమిటో అని ఎవరు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడరు. హియర్ ఐ మీన్ ఇన్ చీటింగ్ మ్యారేజెస్ గేవ్ టు గుడ్ ఉమెన్ లైఫ్ దిస్. ఓకే, ఆల్ లైఫ్ స్పాయిల్డ్ ఉమెన్ కేమ్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్. All life cheated faced woman, she is. Here I mean, okay, next. Oh, too good woman life this, with bad habits, ill health, misbehavior, men marriages, burden of family and society and earth. Woman faced problem, used and thrown, but no dare and interested to go సెకండ్ మ్యారేజెస్ లైఫ్. ఆడవాళ్ళు చచ్చిపోతారు చాదస్తాలతో, పురాతన సాంప్రదాయాలతో పెరిగి, మగవాళ్ళము ఎన్ని పనులైనా చేయడానికి పోతారు. వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు. వాళ్ళకి నీతి జాతి కొందరికి ఉండదు, కొందరికి ఉంటుంది అంతే. పేదవాళ్ళైనా కూడా నీతి జాతి ఉన్నవాళ్ళు డిసిప్లిన్గా బతికే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు తగలాపోవడం కూడా దురదృష్టమే మనుషులకి. మిస్బిహేవియర్, మెన్ మ్యారేజెస్ అన్నానా? ఓకే. ఉమెన్ ఫేస్డ్ ప్రాబ్లం, but no dare and interested to go. Like traditional moral values, women followers problems. This is to say this poem. చిత్తు కాగితం. బయటికి పోయి చెడ్డ పనులు చేయడానికి హోటల్ రూమ్ బుక్ చేసి ఓ రోజు పాడు చేసి ఆడదాన్ని వదిలేస్తున్నారు సిగ్గు లేకుండా. పెళ్లి పేరుతో సిగ్గు లేకుండా వదిలేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే ఈ కవిత యొక్క షేమ్లెస్ పర్సన్స్ అని చెప్పడమే. అంటే మనీ మైండెడ్ మ్యాడ్ పీపుల్ అండ్ షేమ్లెస్ పర్సన్స్ ఆర్ లివింగ్ ఇన్ ఎనీ క్యాస్ట్ ఐ సే రికగ్నైజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ పాయింట్. ఓ మ్యాన్, ఇఫ్ యూ బెండ్ మనీ మైండెడ్ మ్యాడ్నెస్, యూ మే లాస్ట్ మైండ్ పీస్ టు స్పెండ్ ఆల్ టైమ్ ఫర్ మనీ ఎరన్స్, but no time to family to give share. Your marriage failed, no doubt, but some men give value to beauty and duty. Servant, housemaid అంటే ఇక్కడ మహిళని పాచి పని ఇంటి పని కోసం వాడుకుందుకో మంగళసూత్రం కట్టి పట్టుకుపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంటికి. అది తప్పు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది morality, dharma, errands, study are basic pillars to receive women development and empowerment, I say. That does not mean man powerment I blame. Good man power I do not blame. Okay, next point.
Only they must not go higher education, job, etc. Next point, next main point. Next, if we give dedication, our mind studies, gain knowledge and errands, our life if all lost. ఎనీ టైమ్ కెన్ గెయిన్ డెవలప్మెంట్ అండ్ సక్సెస్. ఒక చెట్టుని నరికేస్తే, గంధం చెట్టుని నరికేస్తే అది గంధం వాసనే వస్తుంది. మంచి ఆడవాళ్ళకి ఎంత చెడు చేసేసినా వాళ్ళల్లో ఉన్న మంచి చచ్చిపోదు. కెనాట్ డై. The best characters cannot die, although among living worst persons, natured persons in society or family, to say rough paper poem to compare. Main point here. If we receive only good words from other persons and best knowledge, actions, kind mentality only, we must not leave human values. If we give young youth bad habits and habitual womanized ill health, bad habits, people, money, no, only servant life and beggar life before rich. డబ్బున్న వాళ్ళకి చెడ్డ వ్యసనాలు ఉన్న వాళ్ళని సర్వెంటులుగా హేళన చేస్తూ అసహించుకుంటూ మనుషుల్ని వాడుకుంటున్నారు. ఆ వాడుకునే తెలివైన వాళ్ళలో దుర్మార్గాన్ని ఎండగొట్టడమే, తెలియజేయడమే ఈ కవిత ఉద్దేశం. నో ఓన్లీ సర్వెంట్ లైఫ్. ఎగ్జాంపుల్, మై బ్రదర్, ఓన్ బ్రదర్ అండ్ ఓన్ sisters. I say my own brothers and sisters are best example. I mean Medchal Sunnarayana Murthy garu, other sons, daughters. I am last daughter. I lived for my parents, Sunnarayana Murthy garu and wife, her wife, house only I lived and gave more help. No one can object this. No evidence, నో ఎవిడెన్స్, బర్డన్ ఆఫ్ ఎవిడెన్స్ అవసరం లేదు. తల్లికి అన్నం పెట్టినా, తల్లికి పనిచేసినా దీనికి ఎవిడెన్స్లు, గొప్పలు, ఫోటోలు అవేవి అవసరం లేదు. నో నీడ్ టు ప్రాపగండా. ఏ గుడ్, ద గుడ్ రీబ్యాక్ ఇన్ ఎనీ డిఫికల్ట్ టైమ్ టు ద చిల్డ్రన్, ఒబీడియంట్ మొరాలిటీ పర్సన్ చిల్డ్రన్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, and good habits persons must receive disrespect from family and society in sometimes difficulty times. Some persons cannot satisfy others with their help and behavior. Marriages failed, life lost. Why lost? వై? మంచి వాళ్ళకి అందం లేదు, మెల్లకన్ను, రంగు తక్కువ. అందంగా ఉంది, తాగేసి తిరిగేసి శుభ్రంగా ఎయిడ్స్ రోగాలతో పిల్లల్ని చంపేస్తాడు. వాడు మంచా, ఇది మంచా? నువ్వు చెడుకి మంచి చేసేసావు, మోసం చేసేసావు, తర్వాత ఏం రక్షించగలిగావు? ఎలా నిలబెట్టగలిగావు? నువ్వు చెడు చేస్తే అది కుప్పకూలిపోయింది తప్ప నిలబడలేదు కదా. అధర్మం, అవినీతి, మోసం అనేది చేస్తే నీకు డబ్బున్న వాళ్ళు చేసినా, పేదవాళ్ళు చేసినా, మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి అదోపలు చేసినా అది నిలబడదు. రూడ్ యాక్షన్స్, క్రూయాలిటీ యాక్షన్స్ must give innocent persons more inner suffers. The tears without error persons tears can go who went sin in society and family. To told is main purpose of rough paper. All rough papers are not rough papers. డబ్బు లేదు కదా అని చిచి అని, డబ్బు ఉంది అని తెలిస్తే దాని సింహాసనం మీద కూర్చోబెట్టేస్తే అది డబ్బును గౌరవిస్తున్నారు. కొందరు చదువును గౌరవిస్తున్నారు, కొందరు డబ్బును గౌరవిస్తున్నారు, కొందరు అందాన్ని కేవలం ఆరాధిస్తున్నారు, కొందరు వ్యసనాలను ఆరాధిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నారు. ఈ సొసైటీలో ఎవరికి కూడా సర్వెంట్ టైపు కాదు, బాస్ టైపు కాదు. ఎవరి మాట ఎవరూ వినని రోజులే ఇవి. మాట వినాలన్నా, మనిషి ఒబీడియంట్గా ఉండాలన్నా ఎంతటి సద్గుణ సంపద ఉండాలి ఒక లీడర్లో కానీ, ఒక ఫాలోవర్లో కానీ. అందులో రఫ్ పేపర్ అంటున్నాను. ప్రతి చదువుకి, ప్రతి అక్షరముక్క రాయడానికి ఆధారమే పేపర్ కదా. మనం ప్రేమ మాటలు రాస్తే ప్రేమ మాటలు, ద్వేషం మాటలు రాస్తే ద్వేషం మాటలు ఆ పేపర్ రాస్తుందన్నమాట. సో రఫ్ పేపర్. Rough paper is not rough paper. Some good works, rough paper also useful to calculation, mathematics subject also. Okay, thanks. This is a very best poem among all my books. Nirmal Kavita Sagaram, all my books. Thanks.